నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ఈరోజు దేశం 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అసలు ఈ స్వాతంత్ర ఉద్యమంలో ఇప్పుడు కాంగ్రెస్ పాత్ర ఏమి లేదని కొంతమంది అంటున్నారు, కమ్యూనిస్టుల పాత్ర ఏం లేదంటున్నారు, సావర్కర్ వీరుడు అంటున్నారు, సూర్యుడు అంటున్నారు, ఆర్ఎస్ఎస్ వల్లే స్వాతంత్రం వచ్చిందనే పరిస్థితుల్లో వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడా కూడా ఆర్ఎస్ఎస్ అనేది స్వాతంత్ర ఉద్యమంలో ఒక చిన్న ఇసుక రేణు అంత పాత్ర కూడా లేదనేది చరిత్ర చెప్తుంది. దానికి సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ ఏదో రకం మ్యానిపులేట్ చేసే ప్రయత్నం, ముఖ్యంగా కమ్యూనిస్టులు అసలు ఈ దేశానికి ఏమీ స్వాతంత్ర ఉద్యమం లేరని చెప్తున్నారు. సో అసలు ఏంటి కమ్యూనిస్టుల పాత్ర ఏంటి? ఎందుకంటే భగత్ సింగ్ కూడా ఒక కమ్యూనిస్ట్గా ఆయన ఉరికమ్మం ఎక్కాడు. ఆయన ఒక ఐకాన్ మనకి స్వాతంత్ర ఉద్యమానికి. ఆయన చనిపోయే ముందు కూడా లెనిన్ రాసిన పుస్తకాన్ని చదివాడు. సో ఏం చెప్తారు? ఇప్పుడు స్వాతంత్రోద్యమ కాలం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకి తెలుసు 1857లో సిపాయిల తిరుగుబాటు మొదటి స్వాతంత్ర సంగ్రామం కింద చూస్తాం మనం. సరే, ఇంకా ఆ తర్వాత ఇక ఆ స్ఫూర్తితోటి మొదలైంది ఇది మనకి స్వాతంత్రం కావాల్సిందే అని. ఇప్పుడు అలా ఉన్న సందర్భంలో ఎవరికైనా స్వేచ్ఛావాయువులు కావాలి, మనం ఏ పోరాటం చేసైనా అవసరమైతే ప్రాణాలు ఇచ్చైనా సరే మనం అది స్వాతంత్ర పోరాటం అని కానీ లేకపోతే దీనికి ఎవరో నాయకత్వం వహిస్తున్నారని కానీ తెలియని వాళ్ళు కూడా చాలామంది ఆ లోకల్గా వాళ్ళు కట్టే ట్యాక్సులు కట్టమని కానీ అట్లాంటి దాంట్లో ఇప్పుడు కొమరం భీము ఉన్నారు. ఆ కొమరం భీము ఆయన చేసిన పోరాటం అద్వితీయమైంది. గిరిజనుల కోసం అడవి బిడ్డలతోటి ఆయన పోరాటం చేయటం ఒక రకంగా గిరిజన కమ్యూనిటీలో కొమరం భీము ఒక గొప్ప, అంటే మొదటి తరం నాయకుడు అని చెప్పుకోవచ్చు. ఇట్లా ప్రతి చోట ఇదే పరిస్థితుల్లో బిర్సా ముండా కావచ్చు, ఇట్లా ఎవరికి తోచింది వాళ్ళు ఇవాళ జంజీ దీంట్లో ఎవరికి వాళ్ళు వాళ్ళకి తోచింది మాట్లాడగలుగుతున్నారు, ఓపెన్గా మాట్లాడుతున్నారే. ఆ వేళ స్వాతంత్రం కోసం కూడా అట్లాగే మాట్లాడారు. దాంతో పాటుగా స్వాతంత్రంతో పాటుగా లోకల్గా వాళ్ళు ఈ బ్రిటిషు వాళ్ళతోటి మిలాఖత్ అయిపోయిన లోకల్ ఇండియన్స్, మన భారతీయులే కదా, వాళ్ళ దగ్గర ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కలిసి చేసేదాన్ని కూడా వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఉన్నారు. సరే, అయితే ఇలా జరుగుతున్న టైంలో 1925 వచ్చేసింది. ఈ 1925లో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది. అలాగే 1925లో ఆర్ఎస్ఎస్ కూడా పుట్టింది. అయితే ఒకే సంవత్సరం అయితే కొన్ని నెలలు ఆర్ఎస్ఎస్ పెద్దది కమ్యూనిస్ట్ పార్టీ కన్నా. అయితే ఈ కమ్యూనిస్ట్ పార్టీలో చేరిన వాళ్ళు ఎవరు అంటే, ఆ రోజు బెనారస్ యూనివర్సిటీలో చదువుకోవటానికి వెళ్ళిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళు అలాగే ఈ ఆర్ఎస్ఎస్ మ్యాక్సిమం మొదలైన మటుకు మహారాష్ట్రలోనే హెగ్డే వారు వీళ్ళు స్టార్ట్ చేశారు. అయితే ఇది ఒక సంస్థగా ఎదిగింది. కమ్యూనిస్ట్ పార్టీ ఉద్దేశాలతోటి, ఆదర్శాలతోటి, సిద్ధాంతాలతోటి కమ్యూనిస్ట్ పార్టీ ఎదిగింది. అయితే వీళ్ళిద్దరికీ ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, ఆర్ఎస్ఎస్ ఏ రోజు కూడా స్వాతంత్రోద్యమ పోరాటంలో సీరియస్గా పోరాడింది లేదు. అయితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటే, ఇప్పుడు ఒక బ్రిటిష్ అధికారి ఉన్నాడు, ఈ బ్రిటిష్ అధికారిని చంపండి అని కానీ అలాంటి నినాదాలు ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఏమయ్యేది, అక్కడ కొంతమంది యువరక్తం కదా, వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు ఆ అధికారుల మీద తిరగబడేవాళ్ళు. అలాగే ఇంకొకళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, హెగ్డే వారు ఏం చేసేవాడంటే, ఇప్పుడు కొంతమంది కలిసి స్వాతంత్ర పోరాటం కోసం అని చెప్పి ఒక సమాఖ్యలాగా ఏర్పడ్డారు. ఆ ఏర్పడిన వాళ్ళతోటి వాళ్ళు ఇన్సైడ్గా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాల్ని బ్రిటిష్ వాళ్ళకి చేరజేసేవాడు, అంటే కోవర్ట్గా పనిచేసేవాడు అనమాట అతను. వీళ్ళు ఒక పక్కనేమో విధ్వంసకరంగా పనిచేయడము,
అమాయకుల్ని ఇరికించటము, ఇంకో పక్కనేమో సీరియస్గా ఉద్యమం చేసే నాయకులు ఏమి నిర్ణయాలు తీసుకుంటున్నారో అవి వాళ్ళకి చేరవేయటం. ఇది దాదాపు ఆర్ఎస్ఎస్ చేసిన పని ఇది. అయితే వీళ్ళు ఇలా చేస్తుంటే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఒక రకంగా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆ రోజు గాంధీ నెహ్రూ నాయకత్వంలో వీళ్ళు కూడా పాల్గొన్నారు. పాల్గొనటమే కాకుండా వీళ్ళు ఇంకొంచెం ఎక్కువ అగ్రెసివ్గా ఉండేవాళ్ళు కమ్యూనిస్ట్ నాయకులు. అందుకని ఏం చేసింది, పెషావర్ కుట్ర కేసు, కాన్పూర్ కుట్ర కేసు, ఇట్లాంటి కుట్ర కేసులు పెట్టింది కమ్యూనిస్టుల మీద బ్రిటిష్ వాళ్ళు. కానీ వీళ్ళ మీద అట్లాంటి కుట్ర కేసులు పెట్టలా. వీళ్ళు కుట్రలు చేస్తున్నారు, ఏది బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని కమ్యూనిస్టుల మీద కేసులు పెట్టారు. సరే, ఆ కేసుని ఎదుర్కొన్నారు, దానిలో నిర్దోషులుగా బయటకు వచ్చారు. ఇక ఏది స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ ఏ పిలిపిస్తే ఆ పిలుపుకి వీళ్ళు కూడా, అంటే ఉప్పు సత్యాగ్రహం కానివ్వండి, లేకపోతే క్విట్ ఇండియా మూవ్మెంట్ కావచ్చు, ఏవైనా సరే వీళ్ళు చేస్తానే ఉన్నారు. అయితే ఈ కమ్యూనిస్ట్ పార్టీకి కొన్ని విద్యార్థి సంఘం అని, యువజన సంఘం అని ఇట్లాంటి సంఘాలు ఉండేవి కమ్యూనిస్ట్ పార్టీకి. వాళ్ళ దాంట్లో ఏఐఎస్ఎఫ్ అని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్, ఇప్పుడు జేఎన్యూలో కూడా రెగ్యులర్గా ఏఐఎస్ఎఫ్, అలాగే కమ్యూనిస్ట్ పార్టీలోంచి చీలిన కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం యొక్క విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ వీళ్ళే గెలుస్తూ ఉంటారు అక్కడ. అయితే ఆ ఏఐఎస్ఎఫ్ నుంచి సింధ్ ప్రాంతంలో హేము కలాని అని చెప్పి ఒక స్టూడెంట్, జస్ట్ 19 years, అతను ఉద్యమం చేయటం మొదలెట్టాడు. ఇది స్కూల్ పిల్లలందరినీ కూడగట్టుకొని స్వాతంత్రం కావాలి అని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నాడు. దాన్ని పోలీసులు చూసి అతన్ని అరెస్ట్ చేసి అతన్ని ఉరికమ్మం ఎక్కించారు. అయితే ఇప్పుడు అతని పేరుతోటి ఈ రోజుకి జోధ్పూర్ అట్లాంటి చోట్ల హేము కలాని సెంటర్స్ అని ఉంటాయి. ఆయన పేరుతోటి ఈ రోజుకి తలుచుకుంటారు హేము కలానిని. మొదటిగా ఉరికంబానికి ఎక్కిన విద్యార్థి ఎవరు మన స్వాతంత్ర పోరాటంలో అంటే హేము కలాని. అయితే దురదృష్టం ఏంటి అంటే చరిత్రను వక్రీకరించే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ మధ్య. ఇప్పుడు తెలుగులో మొన్న ఒక వీడియో చేసింది లక్ష్మి, మగధా న్యూస్ లక్ష్మి. ఆమె ఏం చెప్తుంది అంటే హేము కలాని ఆర్ఎస్ఎస్ మనిషి అని చెప్తుంది. అసలు ఎంత బాధాకరం అంటే ఇది నేను ఏఐఎస్ఎఫ్లో పనిచేశాను. నేను పనిచేసినప్పటి నుంచి నాకు తెలుసు హేము కలాని గురించి. కానీ ఇవాళ ఎందుకు స్వాతంత్ర సంగ్రామం గురించి ఎందుకు చెప్పుకుంటాం? ఇవాళ ఈరోజు ఏం పనులు జరుగుతున్నాయి, విద్యార్థులకు కానీ సమాజానికి కానీ ఏం నష్టం జరుగుతుంది, స్త్రీలపైన ఏం జరుగుతుంది అనేది ఈ రోజు మాట్లాడుకుంటాం. కానీ స్వాతంత్ర పోరాటం గురించి ఎందుకు మాట్లాడతాము? ఎందుకు మ్యామ్, ఇప్పుడు భగత్ సింగ్ ఒక వైఐఎంఎన్ ఏథిస్ట్ అని పుస్తకం రాశాడు. ఆయన్నే నేను ఉరికంబం ఎక్కే ముందు ఆయన భగవద్గీత చదివాడని అబద్ధాలు చెప్తున్నారు. ఆయన భగవద్గీతను కూడా చదివాడు అని. అసలు పైగా ఇవాళ కమ్యూనిస్టులు ఎవరన్నా దేవుడిని నమ్మే వాళ్ళు ఉన్నారేమో కానీ ఆ రోజు కమ్యూనిస్టులు ఎవరు దేవుడిని నమ్మేవాళ్ళు కాదు. అంత హేతువాదంగా ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు ఇట్లా ప్రతి వాళ్ళని కాస్త మంచి చరిత్ర ఉంది అన్న వాళ్ళల్లా మన ఖాతాలో వేసేసుకునే ఒక దుర్బుద్ధి ఎక్కువైపోయింది ఇప్పుడు. అయితే ఆ ఏఐఎస్ఎఫ్ 1936లో పుట్టింది. దానికి ప్రారంభోత్సవం మీటింగ్కి జవహర్లాల్ నెహ్రూ వచ్చారు. వాజ్పేయి కూడా ఏఐఎస్ఎఫ్లో పనిచేశారు. ఆ వేళ ఈ స్టూడెంట్స్గా ఉన్న వాళ్ళందరూ చాలా మంది ఏఐఎస్ఎఫ్లోనే పనిచేశారు. వాజ్పేయి గారు కూడా ఏఐఎస్ఎఫ్లో పనిచేశారు. సో అయితే ఆయన కమ్యూనిస్ట్ గా ప్రారంభించినట్టే ఒక రకంగా అంతే. అయితే 1936 అంటే ఇప్పుడు 2026 అంటే మొన్ననే August 12th రోజున 90 years సెలబ్రేషన్స్ చేసుకున్నాం. అవును. అంటే నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే కమ్యూనిస్టులకు ఇంత పాత్ర ఉంది ఇది స్వాతంత్ర పోరాటంలో. ఇంత ఆ పాత్ర అలా చేసి చివరి వరకు 1947 వరకు పోరాడి స్వాతంత్రం వచ్చిన తర్వాత, స్వాతంత్రం రావటానికి ముందు కూడా లోకల్గా ఎక్కడన్నా ఏమైనా పోరాటాలు జరుగుతున్నాయి అంటే
వాళ్ళే నడుం కట్టుకుని వాళ్ళే నాయకత్వం వహించారు. అవును. ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటం, అవును. ఈ తెలంగాణ సాయుధ పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు నేను చెప్పడానికి సరిపోను. అసలు 4,000 మందిని ప్రాణత్యాగం చేసింది కమ్యూనిస్ట్ పార్టీ. 4,000 మంది. అసలు నిజాంని అడిగితే చెప్తాడు కమ్యూనిస్టులు అంటే ఏంటో. అలాంటి తెలంగాణ సాయుధ పోరాటంలో దీనికి వక్రీకరణలే. అవును. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ దాంట్లో ఉంది, మేమే దాన్ని నడిపించాము అన్న లెవెల్లో చెప్తున్నారు. మరి చరిత్రలో ఎక్కడ ఆనవాళ్ళు లేవు. అయితే సరే ఒకళ్ళు అరా ఉండొచ్చు, ఉండకుండా ఏం ఉండరు కదా, ఒకళ్ళు అరా ఉండొచ్చు, కానీ మొత్తం వాళ్ళే చేశారని చెప్పుకోవటం తప్పు కదా. క్షమాభిక్ష రాసినట్టయితే ఆనవాళ్ళు ఉన్నాయి, అన్నిటికీ ఆనవాళ్ళు ఉన్నాయి వాటికి. సావర్కర్. అయితే ఇక్కడ మా సర్వరం సుధాకర్ రెడ్డి గారు అని చెప్పి మంచి ఆరేటర్ అన్నమాట, లాస్ట్ ఇయర్ చనిపోయారు. అయితే ఆయన చెప్తా ఉండేవాళ్ళు ఏంటంటే, ఈ తెలంగాణ సాయుధ పోరాటం అనే బండి వెళ్తా ఉంది, ఆ బండి కింద ఒక కుక్క కూర్చొని ఉంది. ఈ కుక్క ఏమనుకుంటుంది, ఈ బండి నడుస్తుంటే బండి కింద తను నడుస్తా తనకి ఎండ లేదు వాన లేదు, హ్యాపీగా బండి కింద నడుస్తుంది. అయితే ఈ బండి నేనే నడిపిస్తున్నాను అనుకుంటుంది అన్నట్లుగా ఉంటది వీళ్ళు తెలంగాణ సాయుధ పోరాటం గురించి చెప్పటం. ఆర్ఎస్ఎస్ వాళ్ళే క్లెయిమ్ చేసుకుంటున్నారు. అయితే క్లెయిమే కాదు, రీక్లెయిమ్ చేసుకుంటా ఉంటారు వాళ్ళు. సరే, ఇది తెలంగాణ సాయుధ పోరాటం గురించి. ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో ఎవరెవరు పాల్గొన్నారు? చంద్రరాజేశ్వరరావు గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, రావినారాయణ రెడ్డి గారు, ఇట్లా ఎంతోమంది ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన నాయకులు, ఆంధ్ర నుంచి వచ్చిన ఆయన చంద్రరాజేశ్వరరావు గారు ఆంధ్ర నుంచి వచ్చిన ఆయన. మరి వీళ్ళు ఈ పోరాటంలో పాల్గొని ఈ పోరాటంలో భాగం పంచుకున్నదే కాకుండా ఇంకేమేం చేశారు వాళ్ళిద్దరూ అంటే, వాళ్ళిద్దరికీ వాళ్ళ తండ్రులు తాతల నుంచి వచ్చిన ఆస్తిని తృణప్రాయంగా ప్రజలకి పంచిపెట్టారు. ఇక్కడ ధైర్యం ఉంది, సాహసం ఉంది, త్యాగం ఉంది, సమాజం గురించి ఆలోచన విధానం ఉంది. ఇన్ని ఉన్న కమ్యూనిస్టులు వీళ్ళు నిర్మలా సీతారామన్ గారి దృష్టిలో పిరికి పందలు. కానీ బ్రిటిష్ వాళ్ళకి కోవర్ట్లుగా పనిచేసిన వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళకి క్షమాభిక్ష ఉత్తరాలు రాసిన వాళ్ళు ఈవిడ దృష్టిలో సాహస వీరులు. మరి ఈ వైచిత్ర్యం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అసలు ఏ బేసిస్ మీద కమ్యూనిస్టులు పిరికి పందులని ఆవిడ అన్నదో నాకు అర్థం కావట్లా. సరే, ఇది స్వాతంత్ర పోరాటం గురించి, తెలంగాణ సాయుధ పోరాటం గురించి, అలాగే బెంగాల్లో కూలీ రేట్లు పెంచమని కావచ్చు, బాంబేలో పత్తి రైతులు పత్తి కర్మాగారాల్లో కూలీలు కావచ్చు, లేకపోతే ఇప్పుడు మద్రాసు ఉంది. ఇప్పుడు మద్రాసు గురించి చాలా మందికి తెలియదు. అసలు ఫస్ట్ కార్మిక సంఘం ఏర్పడింది మద్రాసులో, ఏఐటిసి ఆధ్వర్యంలో. కార్మిక చట్టాల వెనుక వాళ్ళే ఉన్నారు, మహిళల చట్టాల వెనుక వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు విద్యార్థులకి ఇవాళ విద్యార్థులకి నిర్బంధ విద్యా విధానం ఉంది అంటే దీని వెనుక కృషి కమ్యూనిస్టులే. ప్రతి సంస్కరణ వెనుక, ప్రతి ఉద్యమం వెనుక, ప్రతి చట్టం వెనుక వీళ్ళు ఉన్నారు. ఈవేళ ఒక బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు, ఒక ఫ్యాక్టరీలో కార్మికులు కావచ్చు, 8 గంటల పని విధానం ఎక్కడి నుంచి వచ్చింది? 8 గంటల పని గంటలు 8 గంటలే ఉండాలని, అలాగే లేబర్ హాలిడేస్ అని, లేబర్ చట్టాలు, ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు? కమ్యూనిస్టులే తీసుకొచ్చారు. అవిశ్రాంత పోరాటం కదా వాళ్ళది. ఎవరు అడ్డొచ్చినా సరే వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. అలాగే న్యాచురల్ కలామిటీస్లో వాళ్ళే ఉంటారు. ఇన్ని ఉంటే ఓ పెట్రోల్ రేటు పెరిగింది అనుకోండి, వాళ్ళు కదా. ఇప్పుడు సిటీ బస్సుల జాతీయకరణ కోసం ఇప్పుడు స్థానిక ఉద్యమాలు కావచ్చు, దేశవ్యాప్తంగా జరిగే ఉద్యమాలు కావచ్చు, ఏ ఉద్యమాలనైనా సరే నిర్మించింది కమ్యూనిస్టులు. అవసరమైతే దెబ్బలు తిన్నది వాళ్ళు, జైళ్ళకి వెళ్ళింది వాళ్ళు, ప్రాణత్యాగం చేసింది వాళ్ళు. మరి వీళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే నక్సలైట్లు. ఇంకా ప్రజలు కృతజ్ఞతతో ఉండాల్సిన అవసరం కూడా ఉంది కమ్యూనిస్టులకి. వాళ్ళు లేనిదే పోరాటం అనేది లేదు, ప్రశ్నించే వాళ్ళు లేదు. ఇప్పుడు ఎవరినైనా ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే,
ఈ ఊర్లో పలానా వాళ్ళ వల్ల మంచి జరిగింది అంటే అది ఖచ్చితంగా దాని వెనక కమ్యూనిస్టులే ఉంటారు. రేపు కాంగ్రెస్ వచ్చినా వాళ్ళే ప్రశ్నించేది. అసలు ఎందుకంటే యూపీఏ 2004 నుంచి 2012 వరకు ఉన్న ప్రభుత్వంలో 2014 వరకు ఉన్న 2 టర్ముల్లో గొప్ప గొప్ప చట్టాలు వచ్చినాయి అంటే కమ్యూనిస్టు వల్లే వచ్చినాయి. పనికి ఆహార పథకం కానీ లేకపోతే ఆర్టీఏ చట్టం కానీ అలాగే గృహహింస నిరోధక చట్టం కావచ్చు, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం కావచ్చు, పోక్సో చట్టం కావచ్చు, ఇవన్నీ ఎవరు ఉండి నడిపించారు? ఉద్యమాలు చేయబట్టే అవి వచ్చినాయి. మరి ఇలా ఉన్న ఈ పరిస్థితుల్లో ఏ బేస్ మీద నిర్మలా సీతారామన్ పిరికివాళ్ళు అన్నారు? ఇప్పుడు నీ దృష్టిలో పిరికివాళ్ళు అంటే, మా దృష్టిలో పిరికివాళ్ళు నీకు సంబంధించిన వాళ్ళ లిస్టు చూసుకుంటే మొదటగా సావర్కర్, వెన్నుపోట్లు పడవటంలో హెగ్డేవార్, అలాగే ఇప్పుడు ఒకానొక సందర్భంలో అమిత్ షాని గుజరాత్ రాష్ట్రం నుంచి బహిష్కరణకు గురైన వ్యక్తి అమిత్ షా. అలాగే ఇవాళ లోక్సభలో మాట్లాడేది ఉంది, రమ్మంటే సమాధానం చెప్పాల్సి వస్తుందని పారిపోయిన పిరికి పంద అమిత్ షా. అసలు పిరికి పందలు వీళ్ళని నీ చుట్టూ పెట్టుకొని కమ్యూనిస్టులు పిరికి పందలంటే నీకు చరిత్ర తెలియకపోయినా తెలియకపోతే తెలియదనన్నా ఒప్పుకో. లేదు తెలిసినా నేను మా వాళ్ళని రక్షించుకోవటానికి ఆత్మరక్షణలో భాగంగా నేను ఇలాగే మాట్లాడతాను అని ఆయన ఒప్పుకోవాలి. ఇక్కడ ఈ రెండూ లేకోకుండా మీరు మాట్లాడిన దానికి ఎవ్వరూ ఇక్కడ ఏకీభవించరు. భారతదేశంలో నడి వయసు వాళ్ళకి పైబడిన వాళ్ళకి కానీ అంతకంటే చిన్న వయస్కులకు కావచ్చు చాలామందికి కమ్యూనిస్టులు అంటే ఏంటో తెలుసు. నువ్వు చెప్పినంత మాత్రాన వాళ్ళ పిరికి పందలని ఎవ్వరూ కమ్యూనిస్టుల గురించి అనుకోరు. అందుకని మాట్లాడేటప్పుడు ఒక్కసారి చూసుకుని మాట్లాడితే మంచిది. అలా కాకుండా ఎవరి మెప్పు కోసమో మీకున్న పదవులు రక్షించుకోవటానికో కమ్యూనిస్టుల మీద పడి ఏడిస్తే మటుకు ఎవ్వరూ ఊరుకోరు. ధన్యవాదాలు మేడం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.